ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బినామీ. సో, దీనికి సంబంధించి న్యూస్ మనం రెగ్యులర్‌గా వింటూ ఉంటాం. చాలామంది పాలిటీషియన్స్ కావచ్చు, అదేవిధంగా ఎక్కువ డబ్బులు ఎవరైతే సంపాదిస్తున్నారో వారు ఇంకొకరి పేరు చెప్పి వారి పేరు మీద వారి యొక్క అసెట్స్ అన్ని కూడాను పెడతారనమాట. అసలు ఇది ఎలా జరుగుతూ ఉంటుంది? ఒకవేళ అలా చేసి ఒకవేళ దొరికిపోతే ఏం చేస్తారు? అసలు ఏంటి? ఈ యొక్క యాక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది? దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో, వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే బినామీ యాక్ట్ గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు హైదరాబాద్ ఏంజెల్స్ డైరెక్టర్, అట్ ది సేమ్ టైమ్ బిజినెస్ అనలిస్ట్ అండ్ సీఏ రత్నాకర్ సాంవేదం గారు. సో, వారి మాటల్లోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజు పాసిబిలిటీ ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్, యాక్చువల్లీ బినామీ ఎవరిని మనం బినామీ అనొచ్చు? డెఫినేషన్ ఇవ్వండి. బినామీ యాజ్ పర్ గవర్నమెంట్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా పేరు మీద వస్తువు కానీ నా పేరు మీద ఇన్కమ్ కానీ డిక్లేర్ చేయకుండా ఎక్స్ అనే అతని పేరు మీద డిక్లేర్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకు అంత చాలా కాలంగా మనం వింటూ ఉన్నాం అన్నమాట. అంటే చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే, అదర్ దాన్ స్పౌస్ అనుకోండి, గవర్నమెంట్ బినామీ ట్రాన్సాక్షన్ యాడ్లో చిల్డ్రన్, వైఫ్, బ్రదరు, సిస్టరు, ఫాదరు, మదరు, దే ఆర్ ఎగ్జామ్టెడ్. బినామీ, దే ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ బినామీస్, దే ఆర్ ద బ్లడ్ రిలేటివ్స్ అని డిఫైన్ చేస్తారు. లేదంటే ఒక ట్రస్ట్ ఏదైనా పెట్టినా, ఒక కంపెనీ పెట్టినా, కంపెనీ తరఫున యువర్ స్టాండింగ్ యాజ్ అన్ ఆథరైజ్ సిగ్నేటరీ, ట్రస్ట్ తరఫున ఆథరైజ్ సిగ్నేటరీగా ఉంటే దే ఆర్ ఎగ్జామ్టెడ్. అదర్ దాన్ దట్ ఎనీ అదర్ ట్రాన్సాక్షన్, చాలామంది ఏం చేస్తారంటే ఈ ట్యాక్సులు కట్టలేము, ఫ్యామిలీకి చూపెట్టలేము. మీరు సినిమాల్లో వాటిల్లో చూస్తూ ఉంటాడు, ఆస్తి ఏమో డ్రైవర్ పేరు మీద ఉంటుంది, వీడేమో తిరుగుతూ ఉంటాడు, వాడికి తెలియదు వాడి పేరు మీద ఉందని చెప్పేసి. వాడు అమ్మాయి డ్రైవర్ కూడా తెలియదు. మీరు కుబేరా సినిమా సైన్ చేయకుండా హి కాంట్ బికమ్ ఎన్. మీరు కుబేరా చూసారు కదా, కుబేరా సినిమా అంతా దాని మీద కదా. కుబేరాలో ఏంటంటే నలుగురు బెచ్చగాళ్ల పేరు మీద ట్రాన్సాక్షన్స్ చేసి దే ట్రైవర్డ్ మనీ టు పొలిటీషియన్స్ అనమాట. ఆ నలుగురు బెచ్చగాళ్ళకి కూడా తెలియదు వాళ్ళకి అన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పి. సో అందులో ఏంటంటే ట్రస్ట్ హీరో నోస్, అంటే ద పర్సన్ హూ ఈస్ బెచ్చగాడు, హీ నోస్ అండ్ హీ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ దెమ్. అక్కడ వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. ఆ స్ట్రగుల్ని కుబేరాలో చూపెట్టారు. ఆడికి తెలియదు ఎంతసేపు, ఆడికి తెలియదు కదా, తెలిసిన తర్వాత వాడు ఆశ్చర్యపోతారు. మనకి ఇలాంటి పేపర్లో చాలా ఇన్సిడెంట్స్ వచ్చాయి. ఆడికి ఏమీ లేదు, వాడి పేరు మీద ఆస్తులు ఉంటాయి కోట్లు, సడన్గా అకౌంట్లో 10,000 కోట్లు వస్తే ఆడు ఎందుకు వచ్చాయి కూడా తెలియదు. మీరు చూస్తూ ఉంటారు కామన్గా. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్ చేసింది. ఎనీవే, ఆల్ ద బ్యాంక్ అకౌంట్స్ ఆర్ ట్రాక్డ్ అండ్ 80% ఆఫ్ ది ఇండియన్ బ్యాంక్, మొన్న డిక్లేర్ చేసింది 77.3% ఆఫ్ ది ఇండియన్ ల్యాండ్, ఇండియన్ ప్రాపర్టీస్, అపార్ట్మెంట్స్ అన్ని మ్యాప్ చేశారు. వాళ్ళకి పెద్ద కన్సర్న్ ఏంటంటే వీడు ఉంటాడు, వీడి పేరు మీద. ఎందుకంటే ఒక పర్సన్ యాజ్ పర్ ది ఇండియన్ లా మోర్ దెన్ 21 acres ఆఫ్ ఫర్టైల్ ల్యాండ్ కానీ 42 acres ఆఫ్ డ్రై ల్యాండ్ కానీ మించి హోల్డ్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు కొంతమందికి కొన్ని ఎకరాలు ఉంటాయి, నువ్వు వినుంటావు, వీడికి 100 ఎకరాలు, ఆడికి 100 ఎకరాలు, ఎలా పెడతారండి అవి 100-200 ఎకరాలు? సో వాట్ సార్, ఇఫ్ మరి వాళ్ళే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 25 ఒకరు ఒక పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, అటువంటి పరిస్థితుల్లో ట్యాక్స్ కట్టాలా? అసలు అగ్రికల్చర్ ల్యాండ్కి లేదు కదా, ట్యాక్స్ లేదు, హోల్డింగ్ ఎక్కువ పెట్టద్దు అంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ ల్యాండ్ చాలా చిన్నది, మీరు చూసుంటే పాపులేషన్ పెద్దది. ఇప్పుడు ఒక్కడే ఎక్కువ ల్యాండ్ హోల్డ్ చేసాడు అనుకోండి, ఇప్పుడు మీరు చూస్తే రియల్ ఎస్టేట్లో యూ హోల్డ్ 10 acres ఆఫ్ ల్యాండ్, యు ఆర్ ద సూపర్ రిచ్. ఇవాళ ఆప్షన్ పెట్టారు, ఇవాళ కొత్త ఆప్షన్ వచ్చింది, మీరు చూసారు, కోకాపేట, శంకర్పల్లి ల్యాండ్స్ ఆర్ అండర్ ఆప్షన్. 11 acres, ఈచ్ ఎకర్ ద బేర్ మినిమం ప్రైస్ ఇస్ 101 crore per acre. ఇవాళ వచ్చింది చూడండి మీరు నోటిఫికేషన్. 1 acre is 101 crores. కరెక్ట్. సర్వే నెంబర్ 82/1 అని రాశారు. అది నువ్వు కావాలంటే అది కూడా చదువుకోవచ్చు. మొన్న 80 crores కొన్నారు కదా, ఇప్పుడు 101 crores బేర్ మినిమం పెట్టారు. ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ తగ్గుతుంది అని అన్నారు, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, వాల్యూ పెరుగుతోంది. బట్ కంపేర్ టు హియర్ రియల్ ఎస్టేట్ సంబంధించి ప్రెసెంట్ అంత ల్యాండ్ వాల్యూ తగ్గలేదండి, కొనేవాళ్ళు తగ్గారు. అంటే ఇంతకు ముందు నేను 10 రూపాయలు పెట్టుకుంటే 3 నెలల తర్వాత అది 20 కొనడానికి జనాలు ఉన్నారు. డిమాండ్ అండ్ సప్లైలో సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు డిమాండ్ తగ్గింది అంటే నీ 10 రూపాయలు అది బికమ్ 12 తప్పించి 20 అవ్వలేదు. అది సైకలాజికల్ ఫియర్. తగ్గింది అంటే ల్యాండ్ ప్రైస్ ఎప్పుడు తగ్గదండి బాబు, పాపులేషన్ పెరుగుతుంది, ల్యాండ్ తక్కువ ఉంది,
కొట్టుకునే వాళ్ళు కొట్టుకునే ఉంటారు. వీళ్ళు చాలా మంది సినిమా వాళ్ళు కూడా చెప్పుంటారు, మాకు శోభన్ బాబు క్లాస్కి ఎగ్జాంపుల్, మేము అందరం ల్యాండ్ కొనుక్కున్నాం, సుఖంగా ఉన్నాం. జయబేరి మురళీమోహన్ గారు కానీ, ఇటు చంద్రమోహన్ గారు కానీ, మొన్న పోయారు ఆయన, ఇంతకుముందు రమాప్రభ గారు కానీ, వీళ్ళందరూ ఏం చెప్పారంటే శోభన్ బాబు అందరూ ల్యాండ్ కొనుక్కోండి, మీరు డెఫినెట్లీ పైకి వస్తారు అనేసి. అవి 20-30 years తర్వాత ద ల్యాండ్ హ్యాస్ బికమ్ ఏ కీ ఇంపార్టెంట్ అసెట్స్ ఫర్ దెమ్ టు మేక్ ద రెవెన్యూ, సిట్టింగ్ ఎట్ హోప్ అండ్ ఈటింగ్ లైక్ ఎ పెన్షన్ స్కీమ్. సో ల్యాండ్ తక్కే పరిస్థితి లేదు. బట్ హోల్డింగ్ గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ చేసింది. యూ కాంట్ హోల్డ్ సో మెనీ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లిస్ట్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లం వస్తుంది, ల్యాండ్ కాన్సన్ట్రేషన్ లిస్ట్. ఈవెన్ గవర్నమెంట్ విల్ ఫేస్ ద ప్రాబ్లం. అందుకనే ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. డోంట్ హోల్డ్ మోర్ దెన్ 1000 square yards, 2000 square yards మించి అర్బన్ ల్యాండ్లో ఉండకూడదు, 21 acres. దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నారంటే రకరకాల పేర్లతో రిజిస్టర్ చేస్తున్నారు. ఆడికి అసలు కెపాసిటీ కూడా లేదు హోల్డ్ చేయడానికి. సో ఇలాంటి వాటిని పట్టుకోవడానికి బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ అని పట్టుకొచ్చారు. చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేనే ఉన్నా, మా బావమరిదికి నాకు కోరిలేషన్ లేదు యాజ్ పర్ బ్లడ్ రిలేషన్ డెఫినేషన్. సన్ ఇల్లా ఆర్ బ్రదర్ ఇల్లా ఇస్ మై నాట్ ఏ రిలేటెడ్ పార్టీ ఫర్ మీ యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్. మీకు తెలుసో లేదు అది. అవును సార్. నేను మా బావమరిదికి 10 లక్షలు ఇచ్చారు, నువ్వు స్టాక్ మార్కెట్లో ప్లే చేయరా అంటే ఆడు ప్లే చేస్తాడు, ఆడికి వచ్చిన ప్రాఫిట్ నాకు ఇస్తాడు. ట్యాక్స్ ఎవరికి పడాలి? ట్యాక్స్ అతనికి పడాలి యాక్చువల్లీ, బట్ మీకు పడుతుంది. అతనికే పడుతుంది. ఓకే. బట్ రేపొద్దున ట్యాక్స్ కట్టడు. ఏరా నువ్వు ట్యాక్స్ కట్టలేదంటే వాడికి న్యాచురల్గా బావమరిది ఏమనుకుంటాడు, ఇది అతని డబ్బులు నావుగా. అప్పుడు వాట్ రత్నాకర్ హెస్ డన్ విత్ దిస్ బావమరిది ఈస్ బికమింగ్ ఏ బినామీ అండ్ రత్నాకర్ హెస్ ప్లేడ్. ఐఎమ్ అవాయిడింగ్ ట్యాక్స్ by giving it to my brother-in-law. Brother-in-law is not declaring tax, I am not declaring tax. What really happens? So who will be penalized in the process? Binami will be penalized first. నీకు అర్థమైందా? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆడేదో చెప్పాడు నేను చేశాను కాదు. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా మంట కాలినట్టే, తెలిసి చేసినా తెలియకపోయినా బినామీకి ముందు కాలుతుంది, దాని తర్వాత ఓనర్ కాలుతుంది. వాడికి తక్కువ ఉంటుంది ఇంపాక్ట్, నాకు ఎక్కువ ఉంటుంది. బికాస్ ఐఎమ్ ట్రయింగ్ టు హైడ్ బియాండ్ సంబడి ఎల్స్. ఫైరింగ్ ద గన్ బిసైడ్స్, మీ భుజం మీద పెట్టి నేను ఫైర్ చేసినట్టు ఉంటుంది, వెనకాల ఉంటాయి. బట్ ఫైర్ చేసేది నేను, మీరు ఫైర్ చేస్తున్నారని అందరూ అనుకుంటారు. దట్స్ వాట్ ఇట్స్ కాల్డ్ బినామీ. సో దీనికి గవర్నమెంట్ ఏమైందంటే, బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్లో దొరికితే పెనాల్టీలు పక్కన పెట్టండి. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ జైల్ బేస్డ్ ఆన్ ద వాల్యూమ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్. 3 months నుంచి 7 years దాకా జైల్ టర్మ్ ఇచ్చారు. ఎందుకంటే ఇట్స్ క్లియర్లీ అవాయిడింగ్ సంథింగ్. ఇందులో అమాయకులను ఇబ్బంది పెడుతున్నారు. అమాయకులకి ఏమో బినామీగా యాక్ట్ చేసిన వాడికి పెనాల్టీలు, బినామీగా యాక్ట్ చేయమని చెప్పిన వాడికి జైలు. వెరీ సింపుల్. ఆయన అదే అన్నాడు, నాకు ఎందుకు ఇవ్వాలా, నువ్వు కావాలని చేసినా కావాలని చేయకపోయినా యూ గో టు జైల్ బికాస్ యూ హెవ్ డన్ అ మిస్టేక్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా, మరి బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ అనేది చాలా సివియర్గా ఉంది. సో చాలా మంది కూడా వారి పేర్లు మీద ఉందని కూడా తెలియడం లేదట. సో కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మీ పేరు మీద ఏమేమి ఉన్నాయని కూడా మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. అట్ ద సేమ్ టైం ఇన్ టైంలో కనుక మీరు అన్ని ట్యాక్స్ అన్ని కనుక పే చేసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం మీకు అనేది ఉండదు. సో మరి మీ ఫ్రెండ్స్తో కూడా ఏదైనా బిజినెస్ మనీ డీల్స్ కనుక చేసినప్పుడు కూడా తస్మాత్ జాగ్రత్త. సో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.